కొమరంభీం జిల్లా కెరమరి మండలం కోట పరందోలి గ్రామంలో జరుగుతున్న ఆదివాసీ ఆరాధ్య దైవం జంగూబాయి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఎమ్మెల్సీ దండే బిట్టల్ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. మంత్రి సీతక్కను ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం డోలు సన్నాయిలతో ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె ఆదివాసీలతో కలిసి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం రోకలి బండలో నువ్వుల నూనెను తయారు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంగూబాయి అటవీ ప్రాంతంలో ఉన్న గుహ లోపలకు వెళ్లి దర్శించుకుని పూజలు చేశారు. పవిత్రమైనటువంటి ప్రకృతి దేవత, ప్రకృతిలో గుట్టల్లో గుహల్లో వెలుతురై దీపం రూపంలో దర్శనమిస్తున్నటువంటి జంగూబాయి తల్లిని ఆసిఫాబాద్ జిల్లాలోని మరి ఈ ప్రాంతంలో గత సంవత్సరం కానీ ఈసారి కానీ మేము దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, మిగతా సమాజంతో చూస్తే డిఫరెంట్గా ఉండేటువంటి ఆదివాసీ సమాజం మరి విగ్రహారాధన కాకుండా ప్రకృతి ఆరాధన అనేది మొదటి నుంచి కూడా ఉంది. ఇప్పుడు మేడారం వెళ్తే కూడా మరి ప్రకృతి రూపాన్ని ఒక చెట్టు రూపంలో దేవులను పూజిస్తూ ఉంటారు. ఇక్కడ కేశలాపురం వస్తే కూడా నాగదేవతలు పూజిస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే జంగుబాయిని పూజిస్తూ ఉంటారు. అంటే అడవిలలో జీవించేటువంటి మరి ఆదివాసులకు ఏదో ఒక రూపంలో వారిని రక్షించేటువంటి రూపాలను ఇక్కడ పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో జంగుబాయి తల్లిని దర్శించుకోవడం అనేది ఒక చీకటి గుహలో వెలుగు ఎట్లయితే ఉంటుందో చీకటి జీవితాల్లో వెలుతురు నింపే విధంగా ఆ తల్లి యొక్క దీవెనలు మా అందరి మీద, మీ అందరి మీద, మన సమాజం మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రాను రాను ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి. కానీ అభివృద్ధి అంటే ప్రకృతి విధ్వంసం కాదు. చెట్టులో జంగుబాయి గారు కనబడాలి, పుట్టలో జంగుబాయి కనబడాలి, నీళ్లలో జంగుబాయి ఉండాలి, గుహలో